వదినా ఏమైంది? మళ్ళీ నీకు గుండెల్లో నొప్పి వచ్చిందా? అదేం లేదులే నాన్న, బానే ఉన్నాను. రిషి, నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి మీ నాన్నమ్మకి అస్సలు ఒంట్లో బాగుండటం లేదు రిషి. అవును రిషి, ఎప్పుడు చూడు నా మనవడు నన్ను వదిలి వెళ్ళిపోయాడంటూ నీ మీద దిగులుతో ఒకటే బాధపడతా ఉండదనుకో. వాళ్ళ నానమ్మకు ఆరోగ్యం బాగోలేదు, ఒకసారి రిషిని చూడాలంటుంది. నిన్ను పంపించమని మీ అమ్మని మీ నాన్న ఎన్నిసార్లు అడిగినా సరే ససేమిరా నా కొడుకుని మీ ఇంటికి పంపించరంటే పంపించడానుండది. నువ్వు తిరిగి ఇక్కడికి వచ్చాకే మీ నాన్నమ్మ ఆరోగ్యంలో చాలా చేంజ్ వచ్చిండది తెలుసా? అవునా నానమ్మా? అవునరా రిషి. బాధపడుకు నానమ్మా, ఇప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను కదా, ఇంక నీకేం కాదులే. నా గురించి వదిలే, అసలు ఇద్దరు ముందు అన్నం తినండి. మంచిలు తీసుకొస్తాను. ఎటు వెళ్ళావు? ఏదైనా ఐడియా వచ్చిందా? అదే డిస్కస్ చేస్తున్నాను. తొందరగా డిస్కస్ చేయండి, మేడం వచ్చే టైం అయింది. ఈ టైంలో పిల్లల్ని తీసుకుని సైడ్ కడికి రమ్మని మెసేజ్ చేసిండాడు. దీనికెందుకు మీ అంత ఆలోచిస్తా ఉండవు? పిల్లలు తీసుకుని వెళ్ళొచ్చు కదా. బయట అలా సరదాగా అల్లుడు గారితో నువ్వు తిరిగితేనే అల్లుడు గారిని క్లోజ్ అయ్యేది. మంచి అవకాశం, వెళ్ళమ్మే. సంధ్య, ఏంటి ఆలోచిస్తున్నావు? మీ అబ్బాయి మెసేజ్ చేసిండాడు తాత. ఇదేంటి, వీడు సడన్ గా పిల్లల్ని తీసుకుని సైట్ కి రమ్మంటున్నాడు? నాన్న మమ్మల్ని సైడ్ కి రమ్మన్నారా? హాయ్, వెళ్తాం నాన్నమ్మ. అసలు వీడి పిల్లల్ని ఎందుకు రమ్మన్నట్టు? అంటే సైట్కి వెళ్ళిన తర్వాత పిల్లలతో బయటికి వెళ్దామని ఏమైనా ప్లాన్స్ వేసిండాడేమో అత్త. అన్ని విషయాలు మెసేజ్ చేయలేరు కదా. రిషి మనతో ఉండేది ఇంకో 2 రోజులే. ఇలా బయటికి తీసుకెళ్ళిపోతే నేను రిషిని మిస్ అవుతాను. వద్దు, పిల్లలు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉంటారు. వెళ్తే ఏమవుతుంది వదినా, వెళ్ళని. నీకు విన పిచ్చా? వద్దని చెప్తుంటే అర్థం కదా. అక్కడ సైట్లో యష్తో పాటు ఆ సింధు కూడా ఉంటుంది. రిషి వాళ్ళ అమ్మని చూస్తే అట్నుంచటే దాంతో వెళ్ళిపోతాడు. అవసరమా ఇది? సంధ్య, నేను యష్తో మాట్లాడతాను, వాడికి ఫోన్ చేయి. నానమ్మా, కాసేపు అలా బయటకు వెళ్ళి హ్యాపీగా గడిపొస్తాం ప్లీజ్ నానమ్మా. అది కాదురా రిషి. రేపు ఎలాగో రాఖీ పండగ కదా, మేము నాన్నతో బయటకు వెళ్ళి రాఖీలు కొనుక్కోవాలి కదా. వెళ్తాం నానమ్మా. ప్లీజ్ నానమ్మా, వెళ్తాం నానమ్మా. ప్లీజ్ నానమ్మా, వెళ్తాం నానమ్మా. ప్లీజ్ నానమ్మా. నానమ్మా, ప్లీజ్ నానమ్మా, వెళ్తాం నానమ్మా.
ఏంటి ఆలోచిస్తుంటావు? సైట్లో సింధు లేదనుకుంటాను. ఉంటే అల్లుడు గారు పిల్లల్ని అక్కడికి ఎందుకు తీసుకురమ్మంటారు? రిషి సింధుని చూస్తే తనతో వెళ్ళిపోతాడన్న విషయం మీ అబ్బాయికి కూడా తెలుసు కదా. సరే వెళ్ళి త్వరగా వచ్చేయండి. సరే వెళ్ళి రెడీ అవ్వండి. యష్, సునంద మేడం వచ్చేసారు. మేడం వచ్చేసారా? ఏం చేయాలో ఏం చెప్పాలో ఏమీ అర్థం కావట్లేదు. ప్లానింగ్ చేసింది నువ్వే, దాన్ని ఇంజనీర్కి ఫార్వర్డ్ చేసింది కూడా నువ్వే. నీ ప్లాన్ ప్రకారమే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. సో ఈ తప్పుకి బాధ్యుడివి నువ్వే కాబట్టి మేడం ఖచ్చితంగా నిన్నే క్వశ్చన్ చేస్తారు. ఆ విషయం నాకు కూడా తెలుసు, బట్ ఆ తప్పుని ఎలా కవర్ చేయాలనేది తెలియటం లేదు. ఒక పని చెయ్యి యష్, అప్పుడు నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఏంటది? మేడం ముందు నీ తప్పు ఒప్పుకుని గుంజలి తీసేయి, నిన్ను క్షమించేస్తారు. ఏంటి వెటకారమా? వెటకారం కాదు యష్, వాల్యుబుల్ వర్క్ ఇది. ఎందుకింత నెగ్లిజెన్స్తో ఉన్నావు? ఆఫీస్ పనులు చేసేటప్పుడు కాన్సంట్రేషన్ అంతా దాని మీదే ఉండాలి. మిగతా విషయాల గురించి ఆలోచించకూడదు. ఆలోచిస్తే ఇలాంటి మిస్టేక్సే జరుగుతాయి. సార్, ఇంజనీర్ తన తప్పేమీ లేదంటున్నాడు. మీరు చెప్పినట్టే కన్స్ట్రక్షన్ చేశాము అంటున్నాడు. మేడం కూడా వచ్చేశారు. మనం తప్పు ఒప్పుకోవడమే బెటర్ సార్. యష్, సింధు, నమస్తే మేడం. నమస్తే. సింధు, కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతోంది? బాగానే జరుగుతుంది మేడం. యష్, ప్లానింగ్ అంతా ఓకే కదా? అంతా ఓకే మేడం. బ్లూ ప్రింట్ ఎక్కడా? పదండి మేడం. ఓకే. యష్, ఎక్స్ప్లెయిన్ చెయ్యి. తెలుసుకొని మేడం నన్ను అడక్క ముందే నేనే మేడం దగ్గర తప్పు నా వల్లే జరిగిందని ఒప్పేసుకుంటాను. క్షమించమని అడుగుతాను.